ప్రసాదాలు ఇస్తున్నాం. ఇంకా ఎక్కువ మందికి ఇవ్వడానికి కూడా చర్యలు తీసుకుంటున్నాము. అలాగే గతంలో కన్నా టేస్ట్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యింది. వాటి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాము. లడ్డూకి సంబంధించి మీకు అందరికీ తెలిసిందే, లడ్డు ప్రసాదాల మీద చాలా మంచి ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. ఎందుకంటే గీ ఏదైతే ఉందో అడల్టరేటెడ్ గీ సప్లై చేసిన వాళ్ళు బ్లాక్ లిస్ట్ చేసి తర్వాత మంచి సప్లైస్ని తీసుకోవడం ద్వారా మనకి లడ్డు ప్రసాదాల యొక్క క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం. అలాగే టీటీడీలో మనం ఒక అడల్టరేషన్ టెస్టింగ్ ఒక ల్యాబ్ పెట్టుకోవడం, ఆ ల్యాబ్ పెట్టుకొని మనం ఇంటర్నల్గా టెస్ట్ చేసుకోవడం వలన మంచి క్వాలిటీకి తీసుకోవడం ఇవన్నీ కూడా చేస్తున్నాము. అలాగే టీటీడీ బోర్డు కూడా FSSAI స్పెసిఫికేషన్ ప్రకారం మాత్రమే ముడి సరుకులు, ఆహార పదార్థాలన్నీ కూడా ముడి సరుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకోవాలని నిర్ణయం చేసిన తర్వాత దాని ప్రకారం మాత్రమే తీసుకుంటున్నాము. ఎందుకంటే గతంలో మనకి FSSAI స్పెసిఫికేషన్ ఉన్నా కానీ రిలాక్స్డ్ స్పెసిఫికేషన్ పెట్టి దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగేది. అదంతా కూడా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుని అవన్నీ కూడా మార్చడం జరిగింది. ఇదే విధంగా ఎక్కడా కూడా ఆహార పదార్థాలు కానీ మన ఆహార పదార్థాలు ముడి సరుకులు ఇవన్నీ కూడా వాడేది హైయెస్ట్ స్టాండర్డ్ ఉండాలి. నైవేద్య ప్రసాదాలు కానీ లేకపోతే అన్న ప్రసాదాలు అన్నీ కూడా మంచి క్వాలిటీ ఉండాలి అనేది అనేక విధాలుగా చేయడం జరిగింది. ఐటీ సిస్టమ్ కూడా స్ట్రెంగ్తన్ చేసి బ్రోకర్స్ లేకుండా ఒక 30,000 మంది బ్రోకర్స్ని దీంట్లో సిస్టంలో స్ట్రీమ్లైన్ చేసి చేయడం జరిగింది. ఇలాగ ఎన్నో విధాలుగా ఎన్నో డెవలప్మెంట్ వర్క్స్ ఇవన్నీ కూడా చేస్తున్నాము. దాంట్లో ఈరోజు గౌరవ చైర్మన్ గారు చెప్పిన 2 ముఖ్యమైన రిఫార్మ్స్ గురించి నేను చెప్తాను. ఒకటి, ఈ బిగ్ క్యాంటీన్ జనతా క్యాంటీన్కి సంబంధించిన రిఫార్మ్ ఒకటి చాలా మంచి రిఫార్మ్ అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో ఉన్న సమస్యలు ఏంటి, వాటి వలన అంటే ఏ విధంగా పాలసీ ఉంది, దానివల్ల ఏం సమస్యలు వచ్చాయి, ఈ క్వాలిటీ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి అనేది కూడా తీసుకుని టీటీడీ బోర్డు పాలసీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో ఉన్న సమస్య ఏంటంటే ఎవరు ఎక్కువ రెవెన్యూ ఇస్తే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎవరు ఎక్కువ టీటీడీకి రెవెన్యూ కడితే ఆదాయం ఇస్తే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తర్వాత బిగ్ క్యాంటీన్స్లో ప్రైస్ ఎంత ఛార్జ్ చేయాలి, కన్జ్యూమర్కి ఎంత చేయాలి అనేది దాని మీద టీటీడీ కంట్రోల్ లేదు. అలాగే కండిషన్స్ కూడా అంత స్ట్రిక్ట్గా లేకపోవడం, బ్రాండ్ నేమ్ కనీసం ఎవరు రన్ చేస్తున్నారు, ఎవరు ఆ క్యాంటీన్ రన్ చేస్తున్నారు కూడా పేరు కూడా పెట్టాల్సిన అవసరం లేకుండా ఉండింది డాక్యుమెంటు. ఇవన్నీ కూడా తీసుకుని వీటిల్లో ఉన్న లోటుపాట్లన్నీ గ్రహించి ఇప్పుడు ఎంత రెవెన్యూ టీటీ కట్టాలనేది ఒక కమిటీ వేసి ట్రాన్స్పరెంట్గా దాన్ని కూడా డిసైడ్ చేసి ఫిక్స్ చేసి ఎవరైనా సరే దాని మీద ఎక్కువ తక్కువ ఏముండదు, అందరూ కూడా అంతే రెవెన్యూ కట్టాలి. తర్వాత క్యాంటీన్ రన్ చేసే వాళ్ళకి మినిమం బిగ్ క్యాంటీన్ అయితే 10, జనతా క్యాంటీన్ అయితే 5 రన్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. మినిమం టర్న్ ఓవర్ ఉండాలి, ఫుట్ఫాల్ ఉండాలి, వాళ్ళకి బ్రాండ్ నేమ్ ఉండాలి, ఆ బ్రాండ్కి రికగ్నిషన్ ఉండాలి, అవార్డ్స్ ఉండాలి. ఇవన్నీ కూడా పెట్టి పెద్ద బ్రాండ్స్ని తీసుకోవడం, టర్న్ ఓవర్ తీసుకోవడం వలన మంచి బ్రాండ్స్ వచ్చాయి. అవన్నీ కూడా చెప్తాము ఇప్పుడు. అలాగే జనతా క్యాంటీన్ కూడా మినిమం ఉండాలి, మినిమం 5 ఉండాలి, వాటికి కూడా టర్న్ ఓవర్ ఫుట్ఫాల్ ఇవన్నీ చెప్పడం జరిగింది. గతంలో 3 సంవత్సరాలకు ఇవ్వడం వలన వారు ఏమీ కూడా దాని మీద బిల్డింగ్ మీద ఏమీ ఎక్స్పెండిచర్ పెట్టేవారు కాదు. మన కిచెన్ చూస్తే టీటీడీ నుంచి కూడా ఒక కిచెన్ పెట్టడానికి, ఒక మంచి కిచెన్ పెట్టడానికి కూడా సరిపోని మన కిచెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం జరిగేది. అదంతా తీసి మనము 5 సంవత్సరాలు కనీసం మనం వాళ్ళకి ఇవ్వడం వలన వాళ్ళు దాని మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెండ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువ రెవెన్యూ వేసిన వాడు మళ్ళీ దాని మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎవరు స్పెండ్ చేయరు. దాని వలన ఏంటంటే FSSAI నామ్స్ ప్రకారం మనకి హైజీన్ లేకపోవడం ఇవన్నీ రావడం వలన కొన్ని క్యాంటీన్స్ కూడా FSSAI వాళ్ళతో మనము ఈ ఫుడ్ సేఫ్టీ వాళ్ళతో కలిసి కొన్ని క్యాంటీన్స్ కూడా బిగ్ క్యాంటీన్ ఒకటి క్లోజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా లోటుపాట్లు లేకుండా ఒక మంచి పాలసీ తీసుకుని దీని ప్రకారం ఇది చేయడం జరిగింది. ఈ కొత్త పాలసీలో ప్రైస్ కంట్రోల్ కూడా ఉంటుంది. ప్రైస్ అనేది టీటీడీనే నిర్ణయిస్తుంది వారితో మాట్లాడి, అంతేగాని ఎవరు కూడా ఎక్కువ ఛార్జ్ చేయడానికి అవకాశం లేదు. సో దీని ద్వారా భవిష్యత్తులో తప్పకుండా మంచి బ్రాండ్స్ వస్తాయని, అవన్నీ కూడా మంచి బ్రాండ్స్ వచ్చే వాళ్ళందరూ కూడా బాగా చేసి ఇక్కడ మంచి క్వాలిటీ నాణ్యత ఉన్న ఒక మంచి రుచికరమైన ఆహారాన్ని ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా ఇస్తారు. ఎందుకంటే ఒక టైంలో తిరుమల అంటేనే మంచి ఫుడ్ దొరుకుతుంది, ఇక్కడ మంచి క్యాంటీన్స్ ఉంటాయనే పెద్ద పెద్ద పేర్లు ఉన్నవి దొరికేవి. మధ్యలో అవన్నీ కూడా చాలా సంవత్సరాల నుంచి లేకుండా అయిపోయి అవన్నీ కూడా మళ్ళీ తీసుకురావడానికి మంచి బ్రాండ్స్ ఉన్నవి, మంచి పేరున్న
ప్రెసిడెంట్ రావాలని ఈ పాలసీ వలన చాలా సక్సెస్ఫుల్గా ట్రాన్స్పరెంట్గా చేయడం జరిగింది. ఈ పేర్లు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. మొత్తం 5 బిగ్ క్యాంటీన్స్, 5 జనతా క్యాంటీన్స్ వీటిల్లో సెలెక్ట్ చేయడం జరిగింది. బిగ్ క్యాంటీన్స్లో 29 ఫార్మ్స్ అప్లై చేయడం జరిగింది. దాంట్లో 6 ఫార్మ్స్ని షార్ట్ లిస్ట్ చేసి టెక్నికల్లీ క్వాలిఫైడ్ 6, 29లో 6 క్వాలిఫై అయితే 6 లాటరీ పెడితే 5కి ఇచ్చాం. సో ఒకరికి లాటరీలో రాలేదు, 6 మాత్రం లాటరీలో వచ్చింది. అలాగే జనతా క్యాంటీన్స్ కూడా 23 ఫార్మ్స్ అప్లై చేశాయి. ఆ 68 కంపెనీలు అప్లై చేశాయి. 68 కంపెనీలు 23 కంపెనీలని షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. వాటిల్లో 5 క్యాంటీన్స్ లాటరీ తీసి 5 జనతా క్యాంటీన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా వీడియో రికార్డింగ్ అంతా చేయడం జరిగింది. ఆ బ్రాండ్ నేమ్స్ ఏమంటే అనేది మీకు తెలియజేస్తాము. అలాగే శ్రీవారి సేవ సంబంధించిన రిఫార్మ్స్, ఇది ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఈ రిఫార్మ్స్ గురించి వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి శ్రీవారి సేవకులు మంచి సేవలు అందిస్తున్నారు, కానీ అది ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. అయినా కానీ ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి వాటి మీద సజెషన్స్ ఇచ్చారు. ఏమిటంటే దాంట్లో మనము ప్రతిసారి కొత్త వాళ్ళని తీసుకుంటాం. ప్రతి శ్రీవారి సేవకుల్ని ప్రతి వారం మారుస్తూ ఉంటాం. మార్చినప్పుడు మనము కొత్త వాళ్ళని తీసుకుంటాం. కొత్త వాళ్ళని తీసుకోవడం వలన పాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మనం కన్సిడర్ చేయకుండా పోయింది. మనం చూస్తే 90% మనము కొత్త వాళ్ళని తీసుకుంటున్నాం, 10% మాత్రమే పాత వాళ్ళని తీసుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే వారికి సిస్టమేటిక్గా ఒక ట్రైనింగ్ అనేది లేదు. శ్రీవారి సేవకులకి ఒక ట్రైనింగ్ అనేది సిస్టమేటిక్గా లేదు. మేమేమనుకున్నామంటే ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని ప్రకారం మిగిలిన సిస్టమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ సత్యసాయి సేవా ట్రస్ట్ వారు ఉన్నారు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారు ఉన్నారు, తర్వాత ఈషా ఫౌండేషన్, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి సజెషన్స్ ప్రకారం అవన్నీ కూడా స్టడీ చేసి ఏ మోడల్ అయితే మనకు బాగుంటుంది అనేది కూడా చేయడం జరిగింది. దాని ప్రకారం సూపర్వైజర్స్ సిస్టమ్ ఒకటి పెట్టుకోవాలి. గ్రూప్ సూపర్వైజర్స్ అనే కాన్సెప్ట్ ఇంతకుముందు లేదు. సూపర్వైజర్స్ అనే వాళ్ళు ఉంటే సూపర్వైజర్స్కి ట్రైనింగ్ ఇస్తాము, వాళ్ళకి సర్టిఫికెట్ ఇస్తాము, తర్వాత వాలంటీర్స్ కూడా ట్రైనింగ్ ఇస్తాము, సర్టిఫికెట్ ఇస్తాము. వీళ్ళని ట్రైన్ చేసే వాళ్ళని కూడా ఒక ఎక్స్పర్ట్స్తో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళు ట్రైనర్స్కి ట్రైనింగ్ ఆఫ్ ద ట్రైనర్స్ అంటారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ మిగిలిన వాళ్ళందరికీ చేయడానికి ఇది సంవత్సరం అంతా కూడా జరుగుతుంది. మనం మొత్తం 3,500 మంది సూపర్వైజర్స్ అవసరం ఉంటే 7,000 మందికి మనము ట్రైనింగ్ ఇస్తాము. అలాగే 1,50,000 మంది శ్రీవారి సేవకులు సంవత్సరానికి అవసరం ఉంటుంది. వీరందరికీ కూడా సిస్టమేటిక్గా ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు గౌరవ చైర్మన్ గారు ఆ వెబ్సైట్ ప్రారంభించారు. ఆ వెబ్సైట్లో అందరూ కూడా ట్రైనింగ్ తీసుకుందాం అనుకుని వాలంటరీగా వచ్చిన వాళ్ళు అందరూ రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళల్లోంచి మనం ట్రైనర్స్ని తీసుకుని వారికి ట్రైనింగ్ ఇచ్చి వారందరినీ కూడా మళ్ళీ ఫర్దర్గా వారి ద్వారా మళ్ళీ ఫర్దర్గా ట్రైనింగ్ ఇవ్వడం. అలాగే ఈ బ్రహ్మోత్సవాలకి ట్రైనింగ్ తీసుకున్న శ్రీవారి సేవకులు, ట్రైనింగ్ తీసుకున్న సూపర్వైజర్స్ని ఉపయోగించుకోవాలనేది మేము అనుకుంటున్నాం. ఎందుకంటే శ్రీవారి సేవకులు అనేవారు చాలా మన టీటీడీలో చాలా ముఖ్యమైన భాగము. మనము టీటీడీ సిబ్బందితో పాటు వారు సమానంగా వారు సేవలు అందిస్తున్నారు. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సూపర్వైజర్స్ కూడా గతంలో సూపర్వైజర్స్ లేకపోవడం వలన ప్రతి శ్రీవారి సేవకు యొక్క పర్ఫార్మెన్స్ ఏమిటి, ఎలా చేస్తున్నాడు అనేది దాని మీద మానిటరింగ్ లేదు. ఇప్పుడు మానిటరింగ్ ఉంటుంది, వాళ్ళకి రేటింగ్ కూడా ఇస్తారు, ఎలా చేస్తున్నారో ఏ విధంగా చేస్తున్నారో రికార్డ్ చేసుకుంటే భవిష్యత్తులో ఏమైనా బ్రహ్మోత్సవాలు ఇలాంటి ఏమైనా మంచి ఉత్సవాలు వాటి కోసం అవసరం ఉన్నప్పుడు మంచి బాగా చేసే వాళ్ళని తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఫ్రెషర్స్ 90% కాదు, మనం 50% కొత్త వాళ్ళని తీసుకుందాం, 50% పాత వాళ్ళని తీసుకుందాము, ట్రైనింగ్ ఉన్న వాళ్ళని తీసుకోవచ్చు. తద్వారా కొత్త వాళ్ళని మనం తీసుకోవడం జరుగుతుంది, పాత వాళ్ళని వాళ్ళ సర్వీసెస్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది అనే ఉద్దేశంతో శ్రీవారి సేవకులని మనకి ఈరోజు ఈ ట్రైనింగ్ది కూడా చేయడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ మాడ్యూల్స్ అన్నీ కూడా చాలా పకడ్బందీగా ఐఏఎం అహ్మదాబాద్ వాళ్ళు ఇది డిజైన్ చేయడం జరిగింది. ఇది కూడా ఈ ట్రైనింగ్ కూడా వారి ద్వారా మనము చేయడం జరుగుతుంది. గ్రూప్ సూపర్వైజర్స్ కాన్సెప్ట్ ఒకటి, తర్వాత ట్రైనర్స్, అలాగే శ్రీవారి సేవకులు ఆల్రెడీ ఉన్నారు, వీరందరినీ కూడా ఈ ప్రారంభించడం జరుగుతుంది. ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టు
ఇది 3 రోజుల నుంచి 5 రోజులు శిక్షణ జరుగుతుంది. 3 రోజులు ట్రైనింగ్, 1 రోజు ఫీల్డ్ విజిట్ ఉంటుంది. అలాగే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ప్రొఫెషనల్ వాలంటీర్స్ కూడా తీసుకోవాలనేది చెప్పడం జరిగింది. స్విమ్స్లో డాక్టర్స్ చాలామంది స్విమ్స్కి వచ్చి వారి సేవలు అందించుకోవడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. వారికి కూడా ఒక సిస్టమేటిక్ ఒక స్కీమ్ ద్వారా వారి సేవలు కూడా ఉపయోగించుకోవడానికి స్విమ్స్లో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అది కూడా త్వరలోనే ఆ మాడ్యూల్ కూడా మనం ప్రారంభించడం జరుగుతుంది. అలాగే ఎన్ఆర్ఐస్ కూడా చాలామంది ఇక్కడికి వచ్చి 15 రోజులు, నెల రోజులు ప్రొఫెషనల్స్, ముఖ్యంగా ప్రొఫెషనల్స్ వారు కూడా డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, ఐటీ ప్రొఫెషనల్స్ కానీ వీరందరూ కూడా వచ్చి ఇక్కడ అదర్వైజ్ నార్మల్ వాలంటీర్స్ కూడా, తర్వాత సూపర్వైజర్స్, ట్రైనర్స్, ఈ విధంగా వారు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది. వారితో కూడా ఎన్ఆర్ఐస్ అసోసియేషన్స్తో కూడా మేము వారితో కూడా చర్చించడం జరుగుతుంది. ఆ సర్వీస్ కూడా త్వరలో మేము ప్రారంభించడం జరుగుతుంది. ఆ మాడ్యూల్ కూడా. ఇప్పుడు ఎడిస్లీవో గారిని మిగిలిన బిగ్ క్యాంటీన్, జనతా క్యాంటీన్ సంబంధించిన వివరాలని తెలియజేయాలనుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.